హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ షేక్ షిఫానాస్. రోజు మన రెసిపీ ఏంటంటే బోండాలు. మనం టిఫిన్ కోసం మార్నింగ్ చేసుకుంటాం కదా, అందులో స్పెషల్గా బోండాలు చేశానమాట. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో మనం ఇది చేసుకోవచ్చు. సో మైదా, ఓన్లీ కర్డ్ చేసి మనం చేసుకోవచ్చు. సో 1/2 kg మైదా తీసుకున్నాను. అందులో కొంచెం వంట సోడా ఉంటుంది కదా, అది మిక్స్ చేసుకున్నాను. తర్వాత సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1/2 kg ఉంటే నేను ఒక 1/4 kg మిక్స్ చేశాను అనమాట. అంటే 1/2 kg మైదాకి 1/4 kg కర్డ్ మిక్స్ చేశాను. నైట్ టైంలో దీన్ని నానబెట్టాను. నైట్ అంతా ఇది మంచిగా ఉండడం వల్ల, మంచిగా నానడం వల్ల మనకి బోండాలు అనేది చాలా సాఫ్ట్గా, టేస్టీగా, చాలా ఫ్లఫీగా వస్తాయి. సో 1/4 kg కర్డ్ మిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ మనం ఇవన్నీ మంచిగా మిక్స్ అయ్యేలాగా టోటల్గా మంచిగా కలుపుకోవాలి. ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా, చాలా బాగా వస్తాయి. ఓవర్ నైట్ ఉంచడానికి ట్రై చేయండి. ఇప్పటికప్పుడు కాకుండా ఓవర్ నైట్ ఉంటే చాలా బాగా వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తున్నాయో అసలు. చాలా నేను వేస్తుండగానే ఆయిల్లో పైకి వచ్చేస్తున్నాయి అనమాట. అలా రావాలి. అలా వస్తేనే మనకు వీటి పర్ఫెక్ట్గా నానినట్టుగా ఉంటుంది. సో పచ్చిదనం అనేది ఉండదు బోండాల్లో. చాలా మంచిగా కాలుతాయి కూడా అలా ఉండడం వల్ల. మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలి ఫ్రెండ్. మీడియంలోనే ఉంచాలి. ఎక్కువగా మంట పెట్టడం వల్ల ఏమవుతుందంటే పైన కాలిపోయి లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉండిపోతాయి. సో తింటా కూడా పిల్లలకి స్టమక్ పెయిన్ రావచ్చు. అంటే ఈ పిండి ఎప్పుడు పచ్చిగా ఉండకూడదు. చిన్నపిల్లలు టిఫిన్ చేయాలి అంటే వాళ్ళ కోసం అయితే స్పెషల్గా చాలా జాగ్రత్తగా చేయాలి. సో మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి చేసుకోవాలి. పూర్తిగా మంచిగా కాలేలా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా స్పూన్తో ఇలా అనడం వల్ల ఆయిల్ టోటల్ అన్ని బోండాలకు కూడా మంచిగా కాలి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి. సో ఒకవేళ మనం ఎక్కువ తిప్పుతూ ఉండకుంటే ఒకవైపు కాలకుండా వస్తాయి అన్నమాట. సో మనమైతే ఇప్పుడు పూర్తిగా ఇది కాలలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక ట్రిప్ ఇలా తీస్తున్నాను అనమాట. మళ్ళీ ఒకసారి మనం రెండోది వేసేటప్పుడు రెండు కూడా మళ్ళీ వేసి ఒకసారి డీప్ ఫ్రై మళ్ళీ మంచిగా చేసుకుంటే టోటల్గా బాగా కుక్ అవుతాయి. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్లఫీగా వచ్చాయో. అసలు వేడిగా ఉన్నాయన్నమాట. చేత్తో హ్యాండ్తో పట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే ఆయిల్లో నుంచి తీసాను కాబట్టి చాలా వేడిగా ఉన్నాయి. అది మనం బోండా చేసినప్పుడు ఎప్పుడైనా సరే టమాటా చట్నీ చేసుకోవాలి ఫ్రెండ్స్. టమాటా చట్నీ చేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది బోండాలలో టమాటా చట్నీ. అంటే టమాటా చట్నీ అన్నా కూడా అది పెద్ద ప్రాసెస్ లాగా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ టమాటా, పచ్చిమిర్చి, కొంచెం వెల్లుల్లిపాయలు మిక్స్ చేసి చేసుకోవచ్చు. అందులో పల్లీలు అవన్నీ మిక్స్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నేను ఇప్పుడు చేశాను ఫ్రెండ్స్ టమాటా చట్నీ. బట్ అది ఈ వీడియో చాలా లెంత్ అయిపోయింది కాబట్టి అది నెక్స్ట్ వీడియోలో నేను అది మీకు షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇందులో నేను చేశాను అనమాట టమాటా పచ్చడి. ఎప్పుడైనా సరే టమాటా పచ్చడి చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది బోండాలలో. సో మనం బోండా ఎప్పుడు చేసినా కూడా టమాటా చట్నీ కూడా చాలా బాగుంది. చిన్న బాబు చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత మెత్తగా వచ్చాయో, ఎంత ఫ్లఫీగా ఉన్నాయో చూడండి. అసలు లోపల కూడా మంచిగా ఉడికిపోయాను. పచ్చిదనం అనేది లేదు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉన్నాయంట. అసలు వాళ్ళు, మా చిన్న పాప అయితే హార్ట్ ఇచ్చేసింది. చాలా బాగున్నాయి అని చెప్పి తిన్నారు. టోటల్ టిఫిన్ నేను ఎంతవరకు అయితే అంతా కంప్లీట్ చేశారనమాట. వాళ్ళకి అంత నచ్చాయి.